హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ప్రియా చందు వ్లాగ్స్. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ తన లైఫ్లో జరిగిన బ్రేకప్ స్టోరీ మనతో అయితే షేర్ చేసుకున్నారు. నేనైతే తను పంపిన స్టోరీని యాజ్ టీస్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది హ్యాపీ ఎండింగా సాడ్ ఎండింగా అనేది మీరే డిసైడ్ చేయాలి. నేను కడుపుతో ఉండడం వల్ల మా హస్బెండ్ ఎక్కువ హారర్ స్టోరీస్ చేయొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అందువల్ల లవ్ స్టోరీ చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే. ఈ స్టోరీ అయితే మీకు ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే ఇవ్వదు. స్టోరీ చాలా బాగుంది, నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా. కొన్ని ప్రేమ కథలు స్టార్ట్ అయ్యేది ఒక చూపుతో, కానీ ముగిసేది మౌనంతో. నా పేరు మనోజ్. అది 2016 10th ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి ఇంటర్ స్టార్ట్ అయిన రోజులవి. నేను అందరిలాంటి అబ్బాయిని కాదు, సైలెంట్ అండ్ ఇన్నోసెంట్ అండ్ ఇంట్రోవర్ట్ కూడా. అందుకే నాకు అప్పటి వరకు లవ్ లాంటిది ఏది ఎదురుపడలేదు. కానీ నాకు లవ్ స్టోరీస్ అన్న చాలా ఇష్టం. అలా ఇంటర్ స్టార్ట్ అయిన 1 వీక్కి తనైతే చూశాను. తన పేరు దీప్తి. మా ఇంటి దగ్గరలోనే వాళ్ళిల్లు కూడా. ఒక సండే ఈవినింగ్ ఫ్రెండ్స్ని మీట్ అయి ఇంటికి వస్తుండగా నా మీద ఒక ఫుట్బాల్ పడింది. ఎక్కడి నుంచి వచ్చిందో అని పైకి చూశాను. అప్పుడే పైనుంచి తొంగి చూసింది ఆ అందమైన రూపం. తన కంగారు చూపులు, తడిపొడి మాటలు, తడబడు అడుగులు, తన లూజ్ హెయిర్, లాంగ్ ఫ్రాక్. ఆ నిమిషం తన ఒక దేవకన్యలా కనిపించింది. కానీ నాకు ఆ నిమిషం తెలీదు తనే నా హార్ట్ బ్రేక్కి కారణమవుతుందని. ఇంకా కిందకు వచ్చి సారీ భయ అంటూ నా చేతిలో నుంచి అయితే బాల్ తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు మండే కాలేజ్కి లీవ్ పెట్టి మరీ తన కోసం వాళ్ళ ఇంటి బయట చక్కర్లు కొట్టాను. కానీ తనైతే కనిపించలేదు. ఇంకా డిసప్పాయింట్మెంట్తో అలానే పక్క రోజు అయితే కాలేజ్కి వెళ్ళాను. మళ్ళీ అదే వాయిస్ సెకండ్ పీరియడ్లో న్యూ అడ్మిషన్ అని చెప్పి లోపలికి వచ్చి కూర్చుంది. నిజంగా ఆ నిమిషం అయితే నా ఆనందానికి అవధులు లేవు. ఇంతకీ తన పేరు చెప్పలేదు కదా, తనే నా దీప్తి. అలా మా పరిచయం అయితే ఏర్పడింది. తనైతే జెండర్ డిఫరెన్స్ లేకుండా అందరితో ఫ్రీగా చాలా జోవియల్గా మాట్లాడేది. నాతో కొంచెం ఎక్కువగా మాట్లాడేది. ఇంకా అలా ఎక్కువగా మాట్లాడడం వల్లనో ఏమో ఇంకా కాలేజ్ అన్నాక రిలేషన్ పెట్టేస్తారు కదా, ఆ అమ్మాయికి అబ్బాయికి ఏదో ఉందని తనకి తెలిసి చాలా బాధపడింది. తర్వాత మేమిద్దరం అయితే ఒక అండర్స్టాండింగ్ వచ్చాం, కాలేజ్లో మాట్లాడుకోకూడదని. ఇంకా తర్వాత నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటి దగ్గర నుంచే కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం, చాట్ చేసుకునే వాళ్ళం. ఇంకా అలా తనే ఒక రోజు నన్ను అడిగింది నా మీద ఏమన్నా ఫీలింగ్స్ ఉన్నాయా అని. నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఇంకా అదే టైం అని చెప్పి ఓపెన్ అప్ అయిపోయాను. తనైతే ఫస్ట్ ఏం చెప్పలేదు. 1 మంత్ అలాగే కంటిన్యూ అయ్యాక 1 మంత్ తర్వాత యాక్సెప్ట్ చేసింది. ఇంకా అలా హ్యాపీ మూమెంట్స్తో మా ఇంటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నేను మా ఊరు దగ్గరలో ఉండే యూనివర్సిటీలోనే బీటెక్ జాయిన్ అయ్యాను. తను మాత్రం అవుట్ ఆఫ్ స్టేట్ జాయిన్ అయింది. దూరంగా ఉన్న మేమైతే డైలీ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం, డైలీ చాట్ చేసుకునే వాళ్ళం, హాలిడేస్ లో మీట్ అయ్యే వాళ్ళం. అప్పుడప్పుడు నేనే వాళ్ళ కాలేజ్కి వెళ్ళి అవుటింగ్ తీసుకెళ్లేవాడిని. ఇంకా ఎందుకో తెలీదు 3rd ఇయర్ నుంచి తను నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. కాల్స్ కి సరిగా రెస్పాండ్ అయ్యేది కాదు, చాట్ చేసుకున్నా కూడా రిప్లై ఇచ్చేది కాదు. నాకు డౌట్ వచ్చింది, కానీ అడిగితే తను ఫీల్ అవుతుందని నేను ఎప్పుడూ అడగలేదు. నేను అవుటింగ్ తీసుకెళ్తానని చెప్పాను కదా, అలా తన్ని అవుటింగ్ తీసుకెళ్లాలని వెళ్ళినప్పుడు వచ్చేది కాదు నాతో బయటికి. ఎందుకని అడిగితే తనకేదో ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయని, అసైన్మెంట్స్ ఉన్నాయని చెప్పేది. ఇంకా నాకు కూడా తనని ఫోర్స్ చేయడం ఇష్టం లేక ఇంటికి వచ్చేసేవాడిని. అలా 4 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నాకైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే జాబ్ వచ్చింది. తనకి కూడా బెంగళూరులోనే జాబ్ వచ్చిందని మా ఫ్రెండ్స్ ద్వారా అయితే తెలిసింది. మా ఫ్రెండ్స్ ద్వారా ఎందుకు అంటున్నానంటే ఆ అమ్మాయి నాతో సరిగా మాట్లాడేది కాదు, కాల్స్ కూడా రెస్పాండ్ అయ్యేది కాదు. ఇంకా నాకు కూడా ఓపిక నశించి ఇంటికి వచ్చినప్పుడు అయితే డైరెక్ట్గానే అడిగేశాను, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడిగాను. తనైతే ఫస్ట్ బయటపడలేదు. మా డిస్కషన్ స్టార్ట్ అయిన 1/2 అవర్కి అయితే తనైతే ఓపెన్ అప్ అయింది. ఇలా నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నాను, అతన్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని. మరి నేను అని అడిగాను. సైలెంట్గా ఉంది. మళ్ళీ నేనే మోసం చేస్తున్నావా అని అడిగాను. అప్పుడు సైలెంట్గానే ఉంది. ఇంకా నేనేం మాట్లాడలేదు. నాకంతా అర్థమైంది. నాకంతా అర్థమవుతున్నా ఎందుకో అక్కడ జరిగేది నేనైతే యాక్సెప్ట్ చేయలేకపోయాను. తనని కూడా ఏం క్వశ్చన్ చేయలేదు. జాబ్ కోసమని హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాకైనా చేంజ్ వస్తుందేమో అని ట్రై చేశాను, కానీ తనని మర్చిపోలేకపోయాను. ఇంకా ఆఫీస్లో కూడా నా పర్ఫార్మెన్స్ బాగాలేదని కంప్లైంట్స్ ఇచ్చాయి. ఆ తర్వాత నేనే రిజైన్ చేసేసాను.
నాకైతే ఆ బాధ నుంచి బయటపడడానికి 1 ఇయర్ పట్టింది. ఆ తర్వాత ఇంకో కంపెనీలో ట్రై చేశాను. వెంటనే జాబ్ వచ్చింది. నేనైతే ఇప్పుడు హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్గా చేస్తున్నాను. తను కూడా అదే అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయినట్టు మా ఫ్రెండ్స్ ద్వారా అయితే తెలిసింది. నేనైతే తను నో చెప్పంగానే అప్పుడే నా లైఫ్ ఎండ్ చేసేయాలనిపించింది. కానీ నా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్న మా పేరెంట్స్ కోసం అయితే ఆగిపోయాను. ప్రేమ అంటే పట్టుకోవడమే కాదు, వదిలిపోయిన తర్వాత కూడా వాళ్ళని మంచిగా గుర్తు చేసుకోవడం. కానీ ఏదో ఒక రోజు నా లైఫ్లో ఆమె కన్నా మంచి అమ్మాయి వస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మనోజ్ గారు. మన ఛానల్ అయితే మీ స్టోరీ షేర్ చేసుకున్నందుకు నిజంగా చెప్తున్నా, నీ స్టోరీలో పెయిన్ ఉంది, స్ట్రెంగ్త్ కూడా ఉంది. నువ్వు చేసింది కరెక్టే, ఫోర్స్ చేయకుండా వదిలేసావు. అది వీక్ కాదు, మెచ్యూరిటీ అని నా ఫీలింగ్. ఇదండి మన సబ్స్క్రైబర్ మనతో షేర్ చేసుకున్న తన బ్రేకప్ స్టోరీ. ఈ స్టోరీ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్లో రాయండి. తనలాగే ఎవరైనా మీ బ్రేకప్ స్టోరీస్ ఆర్ లవ్ స్టోరీస్ ఆర్ హారర్ స్టోరీస్ మన ఛానల్లో షేర్ చేసుకోవాలనుకుంటే కింద నా ఇన్స్టా ఐడి ఇస్తున్నాను, మెసేజ్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.